లిటరల్లీ భయ్యా అండ్ పర్టికులర్లీ ఒక మూవీని డీగ్రోత్ చేశాను అనే పాయింట్స్ అయితే మనకు వద్దు కానివ్వండి. అండ్ ఆ మూవీతో కంపేర్ చేసుకుంటే ఇది ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను. అదే భయ్యా నేనైతే ప్రీవియస్లీ మనం చాలా వరకు చూసుకున్నటువంటి రామాయణం స్టోరీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ని మన ఆన్ స్క్రిప్ట్స్ మీద ప్రిఫర్ చేయడానికి అయితే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు అయితే మెజారిటీగా అయితే ట్రై చేసేస్తున్నారు. అండ్ అందులో ఓమృత్ గారు ట్రై చేశారు, ఆది పురుష్ అనే మన ప్రభాస్ గారిని లీడ్ రోల్లో పెట్టి అండ్ అలాగే మంచి ఎలివేషన్ షాట్స్తో ట్రై చేశారు. ఒక యానిమీ టైప్ అయితే వచ్చేసింది. సో దాని గురించి మనం ఇంతకు మించి ఏం మాట్లాడదలుచుకోలేదు. బట్ ఏదైతే చూపించాలనుకున్న స్టోరీ కూడా ఏదైతే ఉందో అది కొంచెం మోడర్న్ వేలో చూపిద్దాం అనుకున్నారు తప్ప అది ఆ సర్టైన్ ఆడియన్స్కి కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బట్ ఇప్పుడైతే మనకి రామాయణ అనే ఒక మూవీని అయితే మళ్ళీ మన బాలీవుడ్ నుంచి తీసుకురాబోతున్నారు. సో ఈ కంప్లీట్ మూవీలో విజువల్స్ మాత్రం నాకైతే ఎస్పెషల్లీ కేక పుట్టించేసాయి. అండ్ పర్టికులర్లీ క్యారెక్టర్ డిజైనేషన్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఏదైతే రావణాసుడి క్యారెక్టర్కి మన హీరో గారు యష్ని అండ్ అలాగే మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసుకుని మన రణ్వీర్ సింగ్ గారిని అండ్ అలాగే సీత గారి క్యారెక్టర్కి అయితే మన సాయి పల్లవి గారిని అని శూర్పణఖ క్యారెక్టర్కి అయితే మన రకుల్ ప్రీత్ సింగ్ గారిని సో మెజారిటీగా మంచి మంచి క్యారెక్టర్స్ని అయితే మనం రోజు మూవీసెస్లో అండ్ అలాగే మన టీఎఫ్ఐలో చూసినటువంటి హీరోస్నే ఈ పర్టికులర్ మూవీలో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క క్యారెక్టర్ వైజే కాకుండా ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో బై అండ్ ఆ పర్ఫార్మెన్స్ని ఆన్ స్క్రీన్ మీద చూడాలనే ప్రిఫరెన్స్ అయితే ఆడియన్స్ అందరికీ కలిగేస్తుంటుంది. సో ఈ వేలో పర్టికులర్లీ మెజారిటీగా ఈ పర్టికులర్ రామాయణ అనే మూవీ అనేది దివాళీకి ఆన్ స్క్రీన్ మీద చూద్దామని అయితే ప్రతి ఒక్కరికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుద్ది. అండ్ ఈ క్యారెక్టర్స్ అన్ని ఒక ఎత్తు అయితే పర్టికులర్లీ వాళ్ళు చూపించాలనుకున్నటువంటి విజువల్స్ ఇంకొక ఎత్తు. అండ్ ప్రీవియస్లీ ఆది పురుష్ మూవీతో బాగా డిస్టర్బ్ అయినటువంటి ఆడియన్స్ అందరికీ ఈ పర్టికులర్ రామాయణ క్యారెక్టర్ అనేది అండ్ రామాయణ విజువల్స్ అనేవి చాలా వండర్ఫుల్గా అయితే అనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆ రావణాసుడి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి మాత్రం టాప్ నాచ్ అయితే ఉంది. నాకైతే ఎస్పెషల్లీ పిచ్చిగా నచ్చేసింది. అండ్ మన రాముడి క్యారెక్టర్ని కూడా చాలా అంటే చాలా బ్రిలియంట్ వేలో చూపించారని కానివ్వండి అండ్ అలాగే ఎండ్ క్లైమాక్స్ ఫైట్ కానివ్వండి అండ్ మన రాముడు లక్ష్మణుడి గీత కానివ్వండి ఈ వేలో కంప్లీట్లీ రావణాసుడు లుక్స్ కానివ్వండి శూర్పణఖ ఎంట్రీ కానివ్వండి అండ్ ఓవరాల్లీ మనకి ఈ పర్టికులర్ సీన్స్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనిపిస్తూ కంప్లీట్ ట్రైలర్ కట్ అనేది మూవీ టీమ్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ట్రైలర్ కట్ నాకు మెజారిటీగా అన్ని పారామీటర్స్ అయితే కంప్లీట్ చేశారు. కానీ ఒకే ఒక హనుమాన్ క్యారెక్టర్ని మాత్రం రివీల్ చేయలేదు. మెజారిటీగా ఈ మూవీలో హనుమాన్ లేడు అని మనమైతే 100% అయితే చెప్పం. బట్ ఆ క్యారెక్టర్ని ఎందుకు అంత సస్పెన్స్ పెట్టారు, లేకపోతే స్పెషల్ క్యామియో ఏమైనా ఉందా అని చెప్పేది ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది మనం ఆన్ స్క్రీన్ మీద చూస్తే తెలుసుకోవాలి తప్ప ఈ పర్టికులర్ మూవీని అయితే మనం జడ్జ్ చేయలేం. ఇంకా స్టోరీ లైన్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉందని నేను మాటలకు వచ్చినట్లయితే సో ఈ పర్టికులర్ మూవీలో స్టోరీ లైన్ స్క్రీన్ ప్లేని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఏదైతే మనం ప్రీవియస్లీ చదువుకున్నామో అదే మన ఆన్ స్క్రీన్ మీద చూపించే తీరు ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయిందా లేదా అండ్ అలాగే అక్కడ చదువుకున్న విధంగానే మనకి ఆన్ స్క్రీన్ మీద చూపించారా లేదా అనే డీటెయిల్స్ వరకే మనం మాట్లాడుకుంటాం తప్ప. సో ఆ వేలో నాకైతే ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 100% అయితే కొట్టేసింది విజువల్స్లో మాత్రం. సో ఆన్ స్క్రీన్ మీద చూద్దాం అండ్ పర్టికులర్లీ ఈ మూవీని 3D ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బెటర్ దెన్ ఉంటుందని నా యొక్క ఫీలింగ్. సో కంప్లీట్లీ మీరు ట్రైలర్ చూసారో లేదో వన్స్ చూడకపోతే వెంటనే యూట్యూబ్లో అవైలబుల్ ఉంది రామాయణం ట్రైలర్ అనేది వాచ్ చేయండి. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళు తప్పకుండా మన కింద ఛానల్ సబ్స్క్రైబ్లో బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మీరేమనుకున్నారు ఈ ట్రైలర్ గురించి కంప్లీట్ డీటెయిల్గా అయితే మీ ఓన్ జెన్యూన్ రివ్యూ అయితే మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసేసుకోండి. సో దీస్ వీడియోకి టేక్ కేర్ అగైన్. బై.